ఉమెన్స్ వరల్డ్ కప్ అందులోకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ వరల్డ్ కప్కు ఇండియా విన్ అవ్వడం, అందులోనూ ఆ శ్రీ సత్యసాయి జిల్లా మడక్సిరకు చెందినటువంటి దీపిక కెప్టెన్గా ఉండడం, అసలు ఇది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న, దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. ఈరోజైతే సొంత గ్రామమైన మడక్సిరకు వస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈరోజు చాలామంది ఇక్కడ ఎమ్మెల్యేలు, మంత్రులు వచ్చి ఆమెను వెల్కమ్ చెప్తున్నటువంటి నేపథ్యం. అయితే నటులు, సీనియర్ నటులైనటువంటి సాయి కుమార్ గారు కూడా ఇక్కడ మడక్సిరకు వచ్చేసి అమ్మాయిని వెల్కమ్ చెప్పాలని పెద్ద ఎత్తున ఇక్కడ భారీ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో మనతో పాటు సాయి కుమార్ ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాట్లాడినప్పుడు? సరే, ఏంటి ఆ దీపిక సాధించిన విజయాన్ని ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు నాకు క్రికెట్ అంటే ప్రాణం, పిచ్చి. ఏ లెవెల్ కంటే చిన్నప్పటి నుంచే నేను మంచి బౌలరు, హాఫ్ స్పిన్ వేసేవాడిని. నేను ఇండియన్ టీంకి ఆడేయాలన్న ఒక ప్రతి ఒక్కరికి ఆ కళ ఉంటుంది కదా. సో ఇండియన్ టీంకి ఆడాలి, ఏ లెవెల్కి ప్రాక్టీస్ చేసేవాడిని అంటే మీరే షాక్ అవుతారు. క్రికెట్ మ్యాచ్ ఆడి ఇంటికి వెళ్ళినప్పుడు హాట్ వాటర్ పడి నా అమ్మ స్నానం కోసం వెయిట్ చేస్తుంటే క్రికెట్లో మ్యాచ్ ఆడుతూ లేట్ అయ్యి నేను ఇంటికి వెళ్ళేటప్పటికి వేడి నీళ్ళు మరిగిపోతున్నాయి, తలస్నానం చేయించాలి అమ్మ ఏరా క్రికెట్ ఆడి మళ్ళీ లేట్గా వచ్చావా అని చెప్పి అమ్మ నీళ్లు తీసుకురావడం, నేను వెళ్ళి డాష్ చేయడం, మొత్తం ఇండియా మ్యాప్ ఇక్కడ ఫామ్ అయిపోయింది నాకు. సో అంత పిచ్చి అనమాట క్రికెట్ అంటే. సో ఇలాంటి ప్రాసెస్లో మెడ్రాస్లో కొన్ని అకాడమీస్కి ఆడాను. గ్రాండ్ ప్రీ అని చాలా మంచి క్రికెట్ క్లబ్ అది మెడ్రాస్లో. సో అక్కడ క్రికెట్ ఆడేవాడిని, స్కూల్కి ఆడేవాడిని, కాలేజ్కి ఆడేవాడిని. సో ఈ ప్రాసెస్లో చిన్నప్పటి నుంచే నటుడిగా కూడా, ఎందుకంటే ఇది నా 50వ సంవత్సరం నటుడిగా. నేను కెరియర్ స్టార్ట్ చేసి 75లో నా మొదటి సినిమా దేవుడు చేసిన పెళ్ళి అని. సో నాన్న అమ్మ మీ అందరికీ తెలిసిన విషయమే. నాన్నగారు విజయనగరం దగ్గర కళ్ళేపల్లి అని, అమ్మగారు మీకు దగ్గర బాగేపల్లి అని. సో ఆ కళ్ళేపల్లి బాగేపల్లి బాండింగ్తో మేమందరం చెన్నైలోనే పుట్టడం, చెన్నైలోనే పెరగడం. సో బట్ చెన్నై అదృష్టం ఏంటంటే అన్నిటికీ ప్రోత్సాహం ఉండేది. ముఖ్యంగా అమ్మా నాన్న ఏ విషయంలోనూ మమ్మల్ని డిస్కరేజ్ చేయకుండా, వాళ్ళు కష్టాల్లో ఉన్నా కూడా మమ్మల్ని మంచి ఎడ్యుకేషన్ కానీ, ఈ క్రికెట్ ట్రైనింగ్ కానీ, ఈ ప్రాసెస్లో నుంచి మొదలైన నా లైఫ్లో క్రికెట్ అంటే ఎంత పిచ్ అంటే ఎక్కడ మ్యాచ్ ఉన్నా, ఇండియాలో కానీ వరల్డ్ ఎక్కడున్నా కూడా మ్యాక్సిమం సాయి కుమారు క్రికెట్ మ్యాచ్లకు వెళ్ళిపోతాడనమాట. సో ఇండియాకి వరకు వెళ్ళలేకపోయాం కానీ ఒక లెవెల్కి ఆడాను. బట్ ఆది నా కొడుకు, వాడు క్రికెటర్గా, వాడిని క్రికెటర్ చేయాలని చెప్పి నేను హైదరాబాద్కి వాడిని ఒక బ్యూటిఫుల్ స్కూల్లో వేశాను, సెయింట్ ఆండ్రూస్ అని. అది వన్ ఆఫ్ ది బెస్ట్ క్రికెట్ టీమ్స్ ఉన్న ఒక స్కూల్. అక్కడే జాన్ అకాడమీ అని వివిఎస్ లక్ష్మణ్ గారు, వెంకటపతి రాజు గారు వీళ్ళందరూ నాకు రికమెండ్ చేస్తే బాబుని ఆదిని అక్కడే వేశాను. హీ వెంట్ అప్ టు ప్లేయింగ్ హైదరాబాద్ అండర్-19. ఈ ప్రజ్ఞాన్ ఓజా, తర్వాత అంబటి రాయుడు, సో వీళ్ళందరితో కూడా ఆది ఆడడం జరిగింది. కొన్ని ఇంటర్నేషనల్ మ్యాచెస్కి వెళ్ళాడు. కానీ ఈ వాజ్ ఆల్సో ఇన్ 16. ఇంకా 11లోకి వచ్చి హైదరాబాద్కి ఆడేంత పొజిషన్కి రాలేకపోయాడు. అంటే కాంపిటీషన్ వాజ్ సచ్. ఇప్పుడు ఇంకా పెరిగిపోయింది కాంపిటీషన్. సో ఈ ప్రాసెస్లో ఆది ఇప్పుడు CCL చాలా బాగా ఆడుతున్నాడు. ఈజ్ ప్లేయింగ్ వెరీ గుడ్ CCL. తొందరలోనే CCL కూడా స్టార్ట్ అవుతుంది. సో నార్మల్గా అన్నీ అప్డేటెడ్గా ఉంటాం. 83 వరల్డ్ కప్ మనం గెలిచినప్పుడు ఇట్ వాజ్ సంథింగ్ లైక్, వెస్టిండీస్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఫస్ట్ టైం మనం వెస్టిండీస్ని కొట్టాం. అప్పుడు రేడియోలో వినేవాళ్ళం కామెంటరీ, లేదా దూరదర్శన్లో అది ఇలా ఊగుతూ వచ్చేది. సో ఈ ప్రాసెస్లో వరల్డ్ కప్ 1983 వాజ్ హిస్టరీ. సో అక్కడి నుంచి ఇంకేంట్రా అంటే ఇంకా తిరగలేదు. ఇప్పుడు మొన్న వైజాగ్ మ్యాచ్ వరకు చూసుకుంటే మళ్ళీ విరాట్ అండ్ రోహిత్ దే ప్లేడ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్. ఇప్పుడు కొత్త టీం అదిరిపోతుంది, జైస్వాల్ కానీ అందరూ. సో ఈ ప్రాసెస్ ఇప్పుడు అనుకుంటుంటాను, అయ్యో మనం మిస్ అయిపోయాం కదా, ఇండియన్ టీం ఆడకపోవడం, ఆది మిస్ అయిపోయాడు కదా అని. కానీ ఈరోజు మన అమ్మాయి, మన మడకసిర అమ్మాయి ఉమెన్స్ వరల్డ్ ఫస్ట్ ఇనాగరల్ మ్యాచ్, ఇది ఫస్ట్ ఇనాగరల్ వరల్డ్ కప్. ఇంతవరకు ఉమెన్స్ బ్లైండ్కి ఇంతవరకు జరగలేదు. అలాంటి వరల్డ్ కప్లో మన దీపిక అనగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే ముందు మామూలుగా చూసేస్తుంటే కొన్ని పేర్లు తెలిసిపోతాయి, కానీ ఈ అమ్మాయి కూడా తప్పకుండా మన అమ్మాయి అనుకున్నాం. కానీ ఇప్పుడు నాలాగా ఆంధ్ర అనుబంధం ఉన్న అమ్మాయిని ఇప్పుడే తెలిసింది నాకు. సో ఇప్పుడే తిప్పేస్వామి గారు చెప్తూ ఉంటే ఆనందం వేసింది. ఎందుకంటే ఏది ఏమైనా ఫస్ట్ అది మనం ఎప్పుడు చెప్తుంటాం, ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని. చిన్నప్పుడు స్కూల్లో మొదలెట్టిన ఆ ప్లెడ్జ్, మనం భాష ఇవన్నీ వేరైనా కూడా మనతో ఒకటే, వేర్ ఆల్ వన్ అన్నదే నేను ఎప్పుడు అంటూ ఉంటా. నాది అంటే కిరాయితనం, మాది అంటే పరాయితనం, మనది మనందరిది అంటేనే మనతనం, మంచితనం మగతనం అని. సో అలాగా ఇది మనది, మన దేశం. సో మన అమ్మాయి మడకసిర అనగానే, ఎందుకంటే పావుగడలో నాకు బాగా కావాల్సిన కుర్రాడు ఉన్నాడు బోరా, వాడికి ఫోన్ చేస్తే అన్న నాకు రిలేటివ్ అవుతుందన్న అని సార్ గురించి, అమ్మాయి గురించి చెప్తుంటే ఆనందం వేసింది. సో అలాంటి అమ్మాయిని ఈరోజు కలవడం, నార్మల్గా ఏంటంటే
సినిమా యాక్టర్ని కలవడం ఒక ఎత్తు అయితే, నేను ఎంత పిచ్చోడిని అంటే క్రికెట్ ప్లేయర్స్ని నేను ఆరాధించి వివిఎన్ రిచర్డ్స్ని కలవడానికి నేను ఎంత ఆయన కలిసినప్పుడు ఎంత ఎమోషనల్ అయిపోయాను. సునీల్ గవాస్కర్ గారిని కలిసినప్పుడు, ఆల్విన్ కల్చర్ని కలిసినప్పుడు, లక్ష్మణ్ గారిని కలిసినప్పుడు, డ్రైవిడ్ సచిన్ కలిసి, ఇలా వీళ్ళందరినీ కలిసినప్పుడు ఇట్స్ సంథింగ్ లైక్ ఎ డ్రీమ్ అనమాట. సో అలాంటిది ఈరోజు క్రికెటే చాలా టఫ్ ఉంది ఈరోజు. అలాంటి సిచ్యువేషన్లో మనం ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా, దట్ ఈస్ గ్రేట్. ఈ ఇనాగరల్ వరల్డ్ కప్లో ఒక్క మ్యాచ్ ఓడిపోలేదు మనం. ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా వరల్డ్ కప్ గెలిచాం. అన్ని వరల్డ్ కప్లు గెలుస్తున్నాం. మన ఉమెన్స్ టీము గెలిచింది. ఈ ప్రాసెస్లో ఈరోజు అన్నీ గెలిచిన తర్వాత బ్లైండ్ క్రికెట్లో కూడా మనం గెలవడం అన్నది నిజంగా మనందరికీ గర్వకారణం. అలాంటి టీంకి కెప్టెన్ చేసిన అమ్మాయి మన అమ్మాయి అవ్వడం, మన మడకసిరికి ఈరోజు మీరు రావడం, ఈరోజు అమ్మాయిని చూసే భాగ్యం కలిగినట్టే నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను దేవుడు చేసిన పెళ్లి ఫస్ట్ సినిమా, అందులో నా వేషం బ్లైండ్ క్యారెక్టర్, అందులో నా కళ్ళు కనిపించవు. నా మొదటి సినిమా. సో మొదటి సినిమానే నాకు టఫ్గా ఉండింది. ఆ రోజుల్లో అలా పైకి చూస్తూ ఉంటే, అలా పైకి చూసి యాక్ట్ చేస్తుంటే, నాకు చేస్తున్నప్పుడే ఆహా ఇలా ఉంటుందా జీవితం అనిపించేది. అలాంటిది అమ్మాయి వీటన్నింటిని ఇప్పుడే ఎమ్మెల్సీ గారు చెప్తున్నారు కదా, చాలా చిన్న ఫ్యామిలీ, పూర్ ఫ్యామిలీ. నిజంగా వాళ్ళ పేరెంట్స్ నిజంగా మనం నిజంగా వాళ్ళకి పాదాభివందనం చేయాలి. అలాంటి అమ్మాయిని వాళ్ళు ఈరోజు పెంచి పెద్ద చేసి ఈరోజు దేశం గర్వించదగ్గ స్థాయికి తీసుకెళ్లారంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. సో ఆ టీంకు మొత్తం, బికాస్ అందరి గురించి చదివాను, అందరూ బాగా పెర్ఫామ్ చేశారు. ఎందుకంటే ఒక మ్యాచ్ గెలవకుండా వరల్డ్ కప్ గెలిచారంటే అందరూ టీం వర్క్, ఇట్స్ అ టీం వర్క్. సో అలాంటి ఒక టీం వర్క్లో వాళ్ళు అంత గొప్పగా ఆడి ఈరోజు అమ్మాయిని నిజంగా ఐ థింక్ రాజుకి ఈ మధ్య కలిశాను సోదరుడిని పుట్టపర్తిలో స్వామి 100th బర్త్డే రోజున. కలిసినప్పుడు అన్న ఇలా కార్యక్రమం అనుకుంటున్నాను, మీరు వస్తే బాగుంటుందని. ఇప్పుడు నా అదృష్టం ఏంటంటే 50 ఏళ్ళు అయినా మన సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు ఒక 10-12 ప్రాజెక్టులు జరుగుతున్నాయి. సో ఫుల్ బిజీగానే ఉన్నాను దేవుడి దయ వల్ల, అందరి ఆశీర్వాదం వల్ల, మీ అందరి అభిమానం వల్ల. సో ఈ ప్రాసెస్లో మంచి కార్యక్రమం సండే పెట్టుకుంటామని కూడా అడిగాను. అంటే లేదన్నా అందరూ వస్తున్నారు, మండేనే చేయాలి మనం అని అన్నాడు రాజు. సరే నాన్న ట్రై చేస్తాను, మంచి ప్రయత్నం, మంచి సంకల్పం కాబట్టి చూద్దాం అన్నాను. అలాగే దేవుడి దయ వల్ల ఈ ఫ్లైట్స్ డిలే అవ్వడాలు, అవి డిలే అవ్వడం, వాటి వల్ల షూటింగ్ క్యాన్సిల్ అయింది. సో షూటింగ్ క్యాన్సిల్ అయితే సరే తప్పకుండా అంతే మంచి కార్యక్రమానికి ఒక మంచి మనం త్రికరణ శుద్ధిగా మనం మనసా వాచా కర్మన ఒక మంచి కార్యక్రమం తలపెడితే అవే అడ్డంకులు కానీ ఆటంకాలు కానీ, ఎందుకంటే తప్పకుండా నేను రాకపోతే ఆగిపోదు ఫంక్షను. కానీ నాకెందుకో ఒక ఎక్సైట్మెంట్ ఉండింది, రావాలి, అమ్మాయిని చూడాలి. అంటే క్రికెట్ అంటే పిచ్చి కూడా ఉంది కాబట్టి, పిచ్చి విపరీతమైన ఇది కాబట్టి. వాళ్ళు మళ్ళీ గెలిచిన తర్వాత నా నార్మల్గా అన్ని మ్యాచ్లు చూస్తాను, చిన్న మ్యాచ్ల నుంచి. ఈ మ్యాచ్ కూడా కొన్ని స్నిప్పెట్స్ లాగా చూశాను. నిజంగా చాలా బాగా ఆడారు. ఆ టైమింగ్ కానీ వాళ్ళు గ్రేట్. అసలు అడగాలి అమ్మాయిని ఎలా ట్రైనింగ్ తీసుకుంటారు అని. సో అట్ ద సేమ్ టైం ఐఎమ్ సో ప్రౌడ్. ఇది మన అందరి విజయంలా భావిస్తున్నాను. కానీ ఆ అమ్మాయికి భగవంతుడు ఆరోగ్య అష్టైశ్వర్యాలు ఇచ్చి అమ్మాయి ఇంకా ఎన్నో సాధించాలని, తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని మనం ఎప్పుడు అంటుంటాం, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, ఏ తల్లి నేను కన్నదో ఆ తల్లినే కన్న జన్మభూమి గొప్పదిరా అని. సో ఇది మన జన్మభూమి, మాతృభూమి, పుణ్యభూమి, కర్మభూమి, సో రామ జన్మభూమి. సో ఈ భూమి నిజంగా ఎంతోమందిని మనకి ప్రసాదించింది. అలాగే ఈ అమ్మాయి కూడా ఈరోజు నిజంగా మనకు ఒక జాతిరత్నంలాగే ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే వరల్డ్ కప్పు మామూలు మ్యాచ్ ఆడడం వేరు, అలాంటిది వరల్డ్ కప్ ఆడి ఆ వరల్డ్ కప్లో ఒక్క మ్యాచ్ గెలవకుండా వరల్డ్ కప్ గెలవడం అన్నది నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దీపిక అండ్ హర్ టీమ్. తల్లి, గాడ్ బ్లెస్ యూ. సరే, ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అమ్మాయికి ఉన్నటువంటి లోపాన్ని మనం ప్రతి ఒక్కసారి చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే మాత్రం ఆ క్రికెట్ ఆడిన తీరు ఆ అమ్మాయి, ఎందుకంటే చాలామంది చిన్న వాటికే ఎందుకంటే పెద్ద నిర్ణయాలు సూసైడ్ల వరకు వెళ్తున్నటువంటి నేపథ్యం, తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టారు. ఇటువంటిది ఆ అమ్మాయి సాధించిన విజయాన్ని ఇప్పుడున్న జనరేషన్ ఎంత మేరకు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి? సో తప్పకుండా స్ఫూర్తి, అది తప్పకుండా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి ఈరోజు సక్సెస్ వస్తే పొంగిపోతున్నారు, ఫెయిల్యూర్ వస్తే కృంగిపోతున్నారు. సో ఈ ప్రాసెస్లో నేను ఎప్పుడు చెప్తుంటాను, కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, ఈ రెప్పపాటు కాలమే మన జీవితం అని. సో క్షణికమైన జీవితంలో మనం అసలు మనిషిగా పుట్టడమే మన అదృష్టం. ముఖ్యంగా ఈరోజు భారతీయులుగా పుట్టడం ఇంకా అదృష్టం. సో ఆ జన్మని సార్థకత చేసుకోవాలంటే తప్పకుండా ఉంటాయి. ఇప్పుడు నా లైఫ్లో నేను ఎన్ని ఫెయిల్యూర్స్ చూశాను. బట్ స్టిల్ మనం ఉన్నాము, రేస్లో ఉన్నాము, మనం కంపీట్ చేస్తున్నామంటే అది అప్బ్రింగింగ్లో కూడా ఉంటుంది. పేరెంట్స్ కూడా ముందుగానే అంటాం కదా, తల్లి తండ్రి గురువు దైవం అని. సో తల్లిదండ్రులు, గురువులు, అలాగే తప్పకుండా దైవం ఏ రూపైనా ఉండొచ్చు, నమ్మిన వాళ్ళకి నమ్మినంత.
సో సమ్ పవర్ ఈజ్ దర్, డివైన్ పవర్ ఈజ్ దర్. సో వీటిని దృష్టిలో పెట్టుకొని మనం కష్టే ఫలే అన్నారు. ఆ విషయంలో ఈ అమ్మాయి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే నేను దేవుడు చేసిన పెళ్లిలో బ్లైండ్ క్యారెక్టర్ చేసిన తర్వాత మళ్ళీ స్నేహం అనే సినిమాలో కూడా బ్లైండ్ క్యారెక్టర్ చేశాను బాపు గారిది. అసలు ఇప్పుడు ఫ్లైట్లో వస్తుంటే కూడా ఎంత యాదృచ్ఛికంగా జరిగిందంటే, కృష్ణుడు అని ఒక ఆయన కలిశాను. వాళ్ళు మొత్తం బ్లైండ్ దాని మీద దే ఆర్ డూయింగ్ సో మెనీ థింగ్స్. సో వాళ్ళని కూడా కలిసినప్పుడు వాళ్ళు కూడా దే వాజ్ సో ఇదనమాట. వాళ్ళు దే కండక్ట్ వర్క్షాప్స్. వాళ్ళు మనల్ని అందరినీ బ్లైండ్ చేస్తారట. అలాంటి ఒక రెస్టారెంట్ కూడా ఓపెన్ చేశారు వాళ్ళు. సో ఎవ్రీథింగ్ డార్క్నెస్లో మనకు కనిపించకుండా యాక్టివిటీ చేసి మనం ఆ బ్లైండ్గా ఉంటే ఆ సెన్స్ ఫీల్ అవ్వాలనే ఒక వాళ్ళ రెస్టారెంట్లు, వాళ్ళ ఈవెంట్స్ అన్నీ చేస్తున్నారు కార్పొరేట్ లెవెల్స్లో. సో ఆయన కూడా ఎందుకంటే ముఖ్యంగా అండి నేను అనేది ఎప్పుడు మీరు చూస్తే దే ఆర్ టూ ఇంటెలిజెంట్ ఆల్సో. వాళ్ళకి భగవంతుడు మూడో కన్ను ఇచ్చి ఉంటాడు తప్పకుండా. మన ఏదో శివుడికి మూడో కన్ను ఉంది అక్కడ ఇది అనుకుంటాం, కానీ మూడో కన్ను అన్నది వాళ్ళకు కూడా ఉంటుందన్న ఫీలు. రెండోది ఏంటంటే ఎప్పుడు డిజబిలిటీని మనం దాన్ని ఇదేదో ఇనెబిలిటీ అని ఫీల్ అయితే మాత్రం అవ్వదు, ఎవరికైనా అవ్వదు. నేను ఎంతోమందిని చూశాను. ఇప్పుడు మేము కూడా అండి షూటింగ్లో ఒక్కోసారి నాకు ఈ ముక్కు పగిలింది, వెన్నెముక్క పగిలింది, ఇవన్నీ పగిలినా కూడా చెయ్యాలి అనుకున్న సంకల్పం, ఆ దృఢ సంకల్పం ఉంటే డాక్టర్స్ కూడా అంటూ ఉంటారు, ఒక యాజ్ ఎ పేషెంట్ మీరు ఫైట్ చేసేంత వరకు యూ కెన్ విన్ ఎనీ ఇంజరీ అని. సరెండర్ అయిన రోజున మీరు సరెండర్ అయిపోతారు. సో దట్ ఈస్ లైఫ్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే అమ్మాయి నిజంగానే గ్రేట్ ఇన్స్పిరేషన్ అండి, గ్రేట్ ఇన్స్పిరేషన్. అమ్మాయి గురించి ఇంకా జనానికి తెలియాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్లు కూడా ఎంత ప్రోత్సహిస్తే ఎంత మంచిది. ఇప్పుడు అతనే నాకు ఒక గ్లాస్ చూపించాడు. ఇప్పుడు ఆ కృష్ణన్ అనే ఆయన వెరీ ఇంట్రెస్టింగ్. నేను రాజుతో కూడా మాట్లాడతాను, మన ఎమ్మెల్యే గారితో. అది చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. దట్ విల్ గైడ్ దెమ్ కొన్ని డిస్టెన్స్ వరకు దే కెన్ వాక్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఆ గ్లాసెస్. కుదిరితే ఇప్పుడు నేను వాట్సాప్లో తెప్పిస్తాను ఆ గ్లాసెస్ కూడా, రాజు కూడా చూపిస్తాను. సో అలాంటివి ఏమైనా ఈ మోడర్న్గా చాలామంది చాలా ఆలోచిస్తున్నారు ఇప్పుడున్న టెక్నాలజీతో. సో వీటన్నిటిని కూడా మనం తీసుకొచ్చి, సో అదే అంటారు కదా ఆకాశం కింద మనం సాధించలేదు ఏమీ లేదు అని. సో అలాంటిది ఏదైనా సాధించగలం అన్నది వీళ్ళు ప్రూవ్ చేశారు. తప్పకుండా ముఖ్యంగా అన్నీ ఉండి కూడా డీలా పడిపోతూ, నేను ఒకసారి శ్రీశ్రీ గారికి చెప్పాను, కుదిరితే పరిగెత్తు లేకపోతే నడు, అది చేత కాకపోతే పాకుతూ పో, అంతేగాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు. ఉద్యోగం పోయిందని, వ్యాపారం దెబ్బతిందని, స్నేహితుడు కూడా మోసం చేశాడని, లవ్లో ఫెయిల్ అయిపోయామని అలా డీలా పడిపోతే ఎలాగా? మంచిది అది. సముద్ర కెరటాలే ఎగిసి పడుతుంటే నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది, కమాన్ ఫైట్ అన్నట్టు. సో అది తెలియకుండా స్పిరిట్ ఫైట్. ఎప్పుడు నేను ఏ విషయంలోనూ అంటే సక్సెస్ ఫెయిల్యూస్ మన చేతుల్లో లేవు, కానీ మనం సిన్సియర్గా మనం ఫెయిల్ అవ్వకూడదు, మన ప్రయత్నం ఫెయిల్ అవ్వకూడదు, మనం సిన్సియర్గా ఉన్న రోజున ఎనీ టైమ్ సక్సెస్ విల్ కమ్. సో ఐ థింక్ షీ ఈజ్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు ద యంగర్ జనరేషన్. సో మీరందరూ దీపికని స్ఫూర్తిగా తీసుకుని కమాన్ రీచ్ యువర్ గోల్, అది కూడా అంటారు కదా, కళ్ళకు కాదట హార్ట్ కట విషన్. సో హార్ట్కి విషన్ ఉండాలి. సో హార్ట్ మైండ్ కలిస్తే ఏమైనా చేయగలం. సో గాడ్ బ్లెస్ సార్. సార్ ఫైనల్గా సార్ ఇప్పుడున్న సిచ్యువేషన్ అమ్మాయి దీపిక సాధించిన తర్వాత అయితే మీడియా కావచ్చు, పొలిటికల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈరోజు ఆమెకు ఎక్స్పోజ్ ఇవ్వచ్చు, లేదంటే ఆమె వెంట పడవచ్చు. కాకపోతే అంతకంటే ముందు ఆమె సాధించడానికి ముఖ్యంగా తల్లిదండ్రులు, ఆమెకు ఇచ్చినటువంటి కోచ్లు, వీళ్ళందరి పాత్ర మీద మీ వాయిస్ ఏంటి? అదే అన్నాను కదా, తల్లి తండ్రి గురువు దైవం అన్నది ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరికి తల్లిదండ్రి ఎంత ముఖ్యమో గురువు కూడా అంతే ముఖ్యం. సో మన జీవితంలో కూడా ప్రతి అడుగులోనూ ఒక గురువు కూడా కావాలి. సో వేర్ యూ హ్యావ్ టు బి గైడెడ్. ఎందుకంటే అందరం లక్ష్మణ్ రేఖలోనే ఉన్నాం. లక్ష్మణ్ రేఖ దాటితే అందరం తప్పుదారిలోకి వెళ్ళిపోవచ్చు, జీవితాలే ఉల్టా పుల్టా అయిపోవచ్చు. సో ఆ లక్ష్మణ్ రేఖ దాటకుండా మనల్ని అడ్వైస్ చేసే గురువు కానీ, మనల్ని ఎప్పుడూ గైడ్ చేస్తూ తల్లిదండ్రులు కానీ. సో అందుకనే అంటాను, తల్లిదండ్రులని ప్రేమించాలి, గురువుని గౌరవించాలి, దేవుడిని ప్రార్థించాలి అని. సో ఇది చాలా ఇంపార్టెంట్. అందుకనే వాళ్ళిద్దరు తల్లిదండ్రులకు అందుకనే ముందే పాదాభివందనం చెప్తూ, అలాగే గురువులకు కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఎందుకంటే మామూలుగా ట్రైనింగ్ ఇవ్వడమే చాలా కష్టం. అలాంటిది వీళ్ళని ట్రైన్ చేసి ఈరోజు వరల్డ్ కప్ గెలిచేంత స్థాయికి వాళ్ళు తర్ఫీదు చేశారు అంటే ఎస్ సార్, ఆల్ సెల్యూట్. థ్యాంక్ యూ.
ఇది మొత్తం సినీ నటులు సీనియర్ నాయకులు మొత్తం మీద అయితే మాత్రం ఆయన చెప్తున్నది ఒకటే, ఎందుకంటే దీపిక సాధించిన విషయం అంత ఆషామాషి విషయం కాదు, ముఖ్యంగా తల్లిదండ్రులు కాదు, అసలు ఆ తల్లిదండ్రులు చేసినటువంటి కృషి అనేది చాలా పెద్ద ఎత్తున అమోఘమని వారికి హ్యాట్సాప్ చెప్తున్నాయి. ఎందుకంటే ఇటువంటివి ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సిన అవసరం, ఎందుకంటే ఈ మొత్తం ఈ ఎంటైర్ యంగ్స్టర్స్ అంతా కూడా చిన్న చిన్న వాటికే పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో మరి ఈ అమ్మాయి సాధించిన విజయం అంత ఆషామాషి విషయం కాదు. అందులో ముఖ్యంగా నేను కూడా ఈ క్రికెట్ ఆడాలి, క్రికెట్ ఇండియన్ టీంకి ఆడాలని పెద్ద ఎత్తున తపన పడినటువంటి నేపథ్యం. అయితే నేను అది సాధించలేకపోయినా, కాకపోతే బ్లైండ్ అమ్మాయి తనకున్నటువంటి లోపాన్ని సైతం జయించి ఈ రకమైనటువంటి ఈరోజు అద్భుతమైన ఇండియాకు వరల్డ్ కప్ సాధించి పెట్టడం అనేది చాలా అద్భుతమైన విషయం అని చెప్పేసి ఈ సినీ నటులు సాయి కుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకి నాయుడు, RTV, అనంతపురం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.